పిఠాపురం మున్సిపాలిటీ గొల్లప్రోలు నగర పంచాయతీ చైర్పర్సన్లు మరియు వార్డు కౌన్సిలర్లు పదవి బాధ్యతలు పూర్తి చేసుకుని పట్టణాల్లో వివిధ వార్డులు అభివృద్ధి పదంలో నడిపించారని మాజీ ఎంపీ పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ కొనియాడారు. పదవి బాధ్యతలు పూర్తి చేసుకున్న మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లకు, కౌన్సిలర్లకు పిఠాపురం రెడ్డి రాజా కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పట్టణాలను ఎంతో అభివృద్ధి చేశారని, తాగునీరు, డ్రైనేజీ సమస్యలు లేకుండా ప్రతి వార్డు కౌన్సిలర్లు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి వార్డు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, అన్ని విభాగాల కమిటీలు పూర్తి చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పిఠాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు, గొల్లప్రోలు నగర పంచాయతీ చైర్పర్సన్ గండ్రెడ్డి మంగతాయారు రాము, పిఠాపురం వైస్ చైర్పర్సన్ పశ్చిమల జ్యోతి అప్పలరాజు, పట్టణ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు మరియు వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కానీ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే గౌరవంతో, ఈ పార్టీ మీద ఉన్న ఇంట్రెస్ట్తో, ఈ పార్టీ ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే అధికారం ఉన్నా లేకపోయినా ఆయనతో కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నిలబడ్డ మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు. నా తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మీకు హృదయపూర్వకంగా మరొక్కసారి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. తర్వాత మనందరం వారిని సత్కరించుకొని అభినందించుకొని మనందరం కూడా భవిష్యత్తులో మరి 2 సంవత్సరాల్లో కూడా మనకి ఎన్నికల రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు ఇంచుమించుగా 2-3 రోజుల నుంచి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే అందరికీ కూడా చెప్పడం జరిగింది. మీకు కూడా మరి మీడియా ద్వారా కూడా అందరికీ తెలుసు. మనం ఇప్పుడే సంస్థాగత నిర్మాణం చేపట్టాం. ఇప్పటికీ వార్డు కమిటీలు, అదేవిధంగా విలేజ్ కమిటీలు, అదేవిధంగా పట్టణాల్లో వార్డు, మనకి 2 పట్టణాల్లో వార్డు కమిటీలు, అదేవిధంగా అనుబంధ సంస్థలు, అలాగే పట్టణ కమిటీలు, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. వాటినన్నింటినీ కూడా ఎక్సెల్ షీట్లో పెట్టి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ స్టేట్లో కార్డ్స్ కూడా ఇవ్వటం మరి స్టార్ట్ చేయడం జరిగింది. మనం అన్నీ పూర్తి చేసిన వాటిని ఏవైతే ఉన్నాయో మనకి దగ్గర 7,000, సుమారు 7,000 వరకు మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. 6,800 ఎంతవరకు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.